విశాఖలో ప్రభుత్వ భూములను కారుచౌకగా అమ్మేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి సర్కార్లో ఆర్యవైశ్యులు వ్యాపారులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఒక ఇండస్ట్రియల్ పార్క్ కి 100 ఎకరాలు 50 ఎకరాలు, ఉదాహరణకి విశాఖపట్నంలో గోపాలపట్నం ముడసల్లోవ, అలాగే అనకాపల్లి జిల్లాలో పరవాడ, ఇవి ఎంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంతెంత విలువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి ముడసల్లోవలో మినిమంలో మినిమం 1 ఎకరం 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి దగ్గర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ప్రైవేటు వాడికి వాడికి నచ్చినటువంటి పనులు చేసుకునేటువంటి దానికి మీరు అవకాశం కల్పిస్తే, అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మీకు ప్రభుత్వాన్ని మీ చేతులు పెట్టారా? కూటమి ప్రభుత్వంలో వ్యాపారస్తులకు కానీ ఆర్యవైశ్యులకు కానీ ఎక్కడా భద్రత లేదు అనడానికి ఈ రోజు పొదుల యొక్క కారణమే ఒక రీజన్ చెప్పి అందరికీ తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు ఏదో వయసులను ఏదో మేము చాలా ప్రేమగా చూస్తున్నాం, వ్యాపారస్తులను ప్రమోట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా జరగని పరిస్థితి. ఒక పక్క అధికారులతో వేధింపులు, జీఎస్టీ అధికారులతో వేధింపులు, మరొక పక్క పోలీసులతో వేధింపులు. ఎవరైతే ఎస్ఐ పొదుల ఎస్ఐ ఉన్నాడో ఈ ఘటన చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయాలి, చట్ట ప్రకారం అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల దమనకాండ నడుస్తోంది. ఎన్నిసార్లు హైకోర్టు కూడా ముట్టుగాయలు వేసినప్పటికీ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించుకోవట్లేదు. అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి ఒక వైశ్య ప్రముఖుడిని, ఒక వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద నడి రోడ్డు మీద ఏ రకంగా దాడి చేశారు, ఏ రకంగా చిత్రహింసలు పెట్టారు, ఏ రకంగా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా